సో హలో గాయ్స్, నా పేరాధే మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో బాస్ చూడండి, మన జాన్ సీనా హీల్ టర్న్ చేసినప్పటి నుంచి అంటే ఫ్యాన్స్ గురించి చాలా మాట్లాడినారనేమాట. ఆయన మీద గుర్తుండొచ్చు, మన జాన్ సీనా ఫస్ట్ హీల్ సెగ్మెంట్లో అక్కడ ఒక చిన్న బాబు ఉండే అక్కడ క్రౌడ్లో, అండ్ ఆ బాబు గురించి మాట్లాడిన అంటే ఎక్కిరిచ్చినారనేమాట ఆ బాబుకి. సో ఇప్పుడు రీసెంట్లీ ఏమైందంటే ఆ లిటిల్ బాయ్ది రియాక్షన్ వచ్చిందనేమాట. సో ఇప్పుడు ఆ లిటిల్ బాయ్ అంటే అక్కడ ఏమైనా రియాక్షన్ వచ్చిందంటే, నిజంగా మీరు రియాక్షన్ ఏంటలేదా, మీరు నిజంగా చాలా హ్యాపీ అయిపోతారనేమాట. అంటే అసలైన ఫ్యాన్ ఎవరికి అంటారు, అసలు ఫ్యాన్ అంటే ఏందో ఆ చిన్న బాబు చూపించండి అనమాట మొత్తం లోకంకి. సో ఆ బాబు ఏమని చెప్పిండంటే, చూడండి నేను 4 సంవత్సరాలు అంటే ఆ బాబుకి 4 సంవత్సరాలు ఏజ్ ఉన్నప్పటి నుంచి జాన్ సీనా ఫ్యాన్ అంట. అండ్ జాన్ సీనా రీసెంట్లీ వచ్చినప్పుడు అంటే చాలా కష్టపడి అంటే వాళ్ళు టికెట్ కొనుక్కొని వెళ్ళి అంటే మన జాన్ సీనా చూడడానికి వెళ్ళినారంట. అండ్ అక్కడ బాబుకి అస్సలు ఐడియా లేదన్నమాట. అంటే జాన్ సీనా అంటే ఇప్పుడు జాన్ సీనా ఇంత లైక్ చేస్తారనమాట ఆ బాబు. అండ్ ఒకటిసారి మన జాన్ సీనా బాబు సైడ్ ఏళ్ళు చూపించి మరి మాట్లాడంటే ఆ బాబు గురించి మాట్లాడుతానని ఆ లిటిల్ బాయ్కి అసలు ఐడియా లేకుండా అంట. అండ్ జాన్ సీనా ఏమని మాట్లాడిండో అది మీకు తెలుసు అనమాట. అంటే ఆ బాబు గురించి కొంచెం ఎగిరిచిండనమాట మన జాన్ సీనా. సో దానిపైన ఆ బాబు ఏమని చెప్పిండంటే, చూడండి నేనైతే 4 సంవత్సరాల ఏజ్ 4 సంవత్సరాలు ఉన్నప్పుడు నుంచి నేను ఫ్యాన్ అనమాట. అండ్ నాకు తెలుసు అంటే ఇప్పుడు మన జాన్ సీనా ఒక హీల్ క్యారెక్టర్లో ఉన్నాడు. సో హీల్ క్యారెక్టర్లో ఉన్నాడని ఈ టైప్లో మాట్లాడాడు అనమాట మన జాన్ సీనా. సో ఎంత అయినా సరే అంటే ఏదేమైనా కానీ నేనైతే స్టిల్ జాన్ సీనా ఫ్యాన్ని, స్టిల్ జాన్ సీనా నా హీరో అని ఈ టైప్లో ఆ బాబు చెప్పిండు బాస్. అండ్ దాని తర్వాత మొత్తం సోషల్ మీడియాలో అందరూ చాలా గొప్ప మాట్లాడుతున్నారు ఆ బాబు గురించి. ఎందుకంటే అంత చిన్న ఏజ్లో డబ్ల్యూడబ్ల్యూ క్యారెక్టర్ని అర్థం చేసుకున్నారన్నమాట. ఇప్పుడు చాలామంది జాన్ సీనా ఫ్యాన్సే జాన్ సీనా హీల్ టర్న్ చేసినప్పటి నుంచి జాన్ సీనాకి బూ చేస్తున్నారు, తిడుతున్నారు, ఇష్టం ఉన్నట్టు చాట్ చేస్తున్నారు జాన్ సీనా పైన. బట్ ఆ చిన్న బాబు అంటే వాళ్ళందరికీ మంచి మెసేజ్ ఇచ్చిండనమాట. అండ్ అది ఏంటంటే ఏదేమైనా కానీ నాకు తెలుసు జాన్ సీనా ఒక హీల్ క్యారెక్టర్ ఉన్నాడు, సో అందుకని ఈ టైప్లో బ్యాడ్గా మాట్లాడుతుండు. బట్ ఏదేమైనా కానీ అంటే జాన్ సీనా స్టిల్ నా హీరో, నేను జాన్ సీనా ఫ్యాన్ని, జాన్ సీనా స్టిల్ నా హీరో అని ఈ టైప్లో ఆ బాబు చెప్పగా నిజంగా చాలా మంచిగా అనిపించింది బాస్. అందుకే నేను మీ అందరితో అంటే ఆ లిటిల్ బాయ్ ఏమని చెప్పిండో ఆ అప్డేట్ షేర్ చేసిన అనమాట. సో నిజంగా అందరు ఫ్యాన్స్ ఇది నేర్చుకోవాలన్నమాట. అంటే మీరు ఏ సూపర్ స్టార్ మీరు లైక్ చేస్తారో ఆ సూపర్ స్టార్ బేబీ ఫేస్లో ఉన్నా సరే, ఆ సూపర్ స్టార్ హీల్ క్యారెక్టర్లో ఉన్నా సరే, అంటే మనము ఏ సూపర్ స్టార్ సపోర్ట్ చేస్తామో, ఏ సూపర్ స్టార్ మనం లైక్ చేస్తామో ఆ సూపర్ స్టార్కి మనం ఎప్పటికీ లైక్ చేస్తూనే ఉండాలని చాలా మంచి మెసేజ్ అన్నమాట. సో నిజంగా చాలా మంచి అనిపించింది. అండ్ బాస్ అంతేకాదు మీ అందరూ గుర్తుండొచ్చు, మన 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అంటే ప్రెసిడెంట్ కోసము ఇద్దరు ఉన్నారన్నమాట మన డబ్ల్యూడబ్ల్యూ. ఒకటేమో రిక్ ఫ్లేర్, ఇంకోటేమో మన జాన్ సీనా. సో మన జాన్ సీనా హీల్ టర్న్ చేసినప్పటి నుంచి మన రిక్ ఫ్లేర్ ఏమని చెప్తున్నారంటే, ఏదేమైనా కానీ అంటే మన జాన్ సీనా 17 టైమ్స్ ఛాంపియనే కావద్దు, నేను కావాలంటే నేను ఇంటరప్ట్ చేస్తాను, నేను మ్యాచ్ మధ్యలో వస్తాను ఈ టైప్లో రిక్ ఫ్లేర్ చాలా మాట్లాడినమాట. అండ్ రీసెంట్లీ రా సెగ్మెంట్ అయితే మన జాన్ సీనా చాలా క్లియర్గా చెప్పిండు, అంటే మీరందరూ రిక్ ఫ్లేర్కి మర్చిపోతారు ఇక, ఎందుకంటే నేను 17 టైమ్ ఛాంపియన్ అయిపోతాను. అండ్ అప్పుడు ఇక రిక్ ఫ్లేర్కి అందరూ మర్చిపోతారు అనమాట. అండ్ నేనే ఒక లాస్ట్ ఛాంపియన్ ఉండిపోతాను అని ఈ టైప్లో మన జాన్ సీనా చెప్పిండు కదా. సో దానిపైన రిక్ ఫ్లేర్ రియాక్షన్ ఇచ్చిండు అనమాట. అండ్ రిక్ ఫ్లేర్ ఏమని చెప్పిండు అంటే, అంత సీన్ లేదు, నన్ను ఎవరు మర్చిపోరు అనేమాట. అంటే డబ్ల్యూడబ్ల్యూ ఇంతకుముందు చాలాసార్లు ట్రై చేసింది, బట్ అయినా నాకు ఎవరు మర్చిపోలేదు, నాకు ఎవరు మర్చిపోలేరు అనమాట. అండ్ నేను ఈ రెసల్ మేనియాలో వస్తున్నానని చాలా క్లియర్లీ అఫీషియల్గా కన్ఫర్మ్ చేసిండు అనమాట. రిక్ ఫ్లేర్ అంటే రెసల్ మేనియాలో వస్తున్నారని అఫీషియల్గా కన్ఫర్మ్ చేసిండు. బట్ నిజంగానే రిక్ ఫ్లేర్ ఇంటరప్ట్ చేసేంత సీన్ ఉందంటారా? నాకైతే కొంచెం డౌట్ అనిపిస్తుంది. అంటే మేబీ అక్కడ వచ్చి బ్యాక్ స్టేజ్ ఏమైనా కనిపించచ్చు, లేదా క్రౌడ్లో కనిపించచ్చు. అంటే చాలా మంది లెజెండ్స్ కనిపిస్తాయి క్రౌడ్లో అక్కడ, సో అక్కడ కనిపించచ్చు, లేదా బ్యాక్ స్టేజ్ కనిపించచ్చు. బట్ జాన్ సీనా మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేసేంత సీన్ ఉందంటారా? ఒకవేళ చేసినా మన జాన్ సీనా ఒకవేళ అటాక్ చేస్తే తట్టుకోగలడా? అంటే చాలా కష్టం కదా. బట్ రిక్ ఫ్లేర్ మాత్రము చాలా ట్రై చేస్తున్నారన్నమాట. అంటే జాన్ సీనా 17 టైమ్స్ ఛాంపియన్ కావద్దని. అండ్ రిక్ ఫ్లేర్ అంటే షార్లెట్ ఫ్లేర్ ఉంది కదా, మన రిక్ ఫ్లేర్ కూతురు షార్లెట్ ఫ్లేర్ 17 టైమ్స్ ఛాంపియన్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదంట. అంటే మన రిక్ ఫ్లేర్ రికార్డు షార్లెట్ ఫ్లేర్ బ్రేక్ చేస్తే మంచిగా ఉంటుంది, బట్ జాన్ సీనా కాదన్నట్టు ఇంతకుముందు చాలాసార్లు చెప్పినారనమాట. అండ్ ఇప్పుడు మరోసారి ఇదే టాక్ వస్తుంది. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో, రిక్ ఫ్లేర్ కరెక్ట్గా చెప్తుండాలి రాంగా మీరు కామెంట్లో చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన పేజ్ గురించి. గాయస్ నేనైతే మీ అందరికీ మన పేజ్ మన డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉందని నేను మీ అందరికీ అంటే రీసెంట్లీ ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చేసాను. అండ్ హైలైట్ ఏంటంటే నేను అప్డేట్ ఇచ్చిన తర్వాతనే ఇంకొక అప్డేట్ వచ్చాయన్నమాట. అండ్ అది ఏంటంటే మన పేజ్ AEWగా వదిలేసింది. అండ్ అంతేకాదు మళ్ళీ ఒకసారి మన పేజ్ డబ్ల్యూడబ్ల్యూ గురించి మాట్లాడింది అనమాట. అండ్ మన పేజ్ ఏమని చెప్పిందంటే, నేను మళ్ళీ ఒకసారి ఆ పేజ్ పేరు పైన అంటే ఇప్పుడు ఇలా అంటే వేరే కంపెనీలో వెళ్ళినప్పుడు ఇలా వేరే పేరు ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఆ పేజ్ అనే పేరు మన
డబ్ల్యూడబ్ల్యూ ఉంటాయన్నమాట. సో నేను మళ్ళీ ఒకసారి ఆ పేరు పైన నేను రిటర్న్ చేయడానికి రెడీ అనమాట, నా థీమ్ సాంగ్ పైన రానికి రెడీ అని ఈ టైప్లో మళ్ళొకసారి మన పేజ్ మాట్లాడుతుంది. సో దీని అర్థం ఏంటంటే ఫ్యూచర్లో కంపల్సరీ మన పేజ్ కనిపిస్తుంది బాస్. చాలా అంటే చాలా ఇంట్రెస్టెడ్ ఉందన్నమాట మన పేజ్ మళ్ళొకసారి మన డబ్ల్యూడబ్ల్యూ రానికి. సో మన డబ్ల్యూడబ్ల్యూ ఇన్ ఫ్యూచర్లో ఒక మంచి ఆఫర్ ఇస్తే మన పేజ్ మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రజెంట్ కోసం అయితే మన రికోషే అండ్ మన సమంత మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్ కాదనమాట. అంటే వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూ రిలీజ్ అయిపోయినారు, మన రికోషే రిలీజ్ అయిపోయిండు, సమంత వెళ్ళిపోయింది అనమాట అనౌన్సర్. అండ్ ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టారే కాదు, బట్ ఎంత సరే వాళ్ళు ఒకప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్. అండ్ రీసెంట్లీ ఏమైందంటే అలా పెళ్ళి అయిపోయింది అనమాట. రీసెంట్లీ వాళ్ళు అంటే పెళ్లి చేసుకున్నారు. సో కంగ్రాచులేషన్స్. ఎంతైనా సరే వాళ్ళు మన డబ్ల్యూడబ్ల్యూ ఒకప్పుడైనా సరే వాళ్ళు మన సూపర్ స్టార్స్ మనకి ఎంటర్టైన్ చేసినారు కదా. సో అందుకని మీరు కామెంట్స్లో వాళ్ళకి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని మీరు విష్ చేయొచ్చు, ఎందుకంటే రీసెంట్లీ వాళ్ళు అఫీషియల్గా అంటే వాళ్ళు పెళ్ళి చేసుకున్నారనమాట. ఓకే. అండ్ అంతేకాదు రీసెంట్లీ మన జే ఊసో హేటర్స్ గురించి మాట్లాడినారు బాస్. అంటే మీరు నమ్మరు, మన 30 మెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్ గెలిచినప్పటి నుంచి మన జే ఊసోకి చాలా విచిత్రమైన హేట్ వస్తుంది. అంటే మన ట్రిపుల్ హెచ్కి ఐడియా లేకుండా అనుకుంటా ఈ టైప్లో మన జే ఊసోకి హేట్ వస్తుందని, బట్ హేట్ మాత్రం చాలా అంటే చాలా వస్తుంది అన్నమాట మన జే ఊసో పైన. అండ్ ఇప్పుడు రీసెంట్లీ అంటే ఎవరెవరు హేట్ చేస్తున్నారో వాళ్ళకి రిప్లై ఇచ్చినారు మన జే ఊసో. అండ్ జే ఊసో ఏమని చెప్పినారంటే సరే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, అంటే నా దగ్గర ఎక్కువ మూవ్స్ లేవు, నేను ఎక్కువ మూవ్స్ అయితే నేను యూస్ చేయను, ఓన్లీ 2-3 మూవ్స్ ఉన్నాయి నా దగ్గర అని చాలామంది ఈ టైప్లో మాట్లాడుతున్నారు. అండ్ వేరే సూపర్ స్టార్స్ దగ్గర 15-20 మూవ్స్ ఉండొచ్చు, అంటే వాళ్ళు రెస్ట్ చేసేటప్పుడు చాలా మూవ్స్ యూస్ చేస్తారు అనుకుంటా. బట్ మీ ఫేవరెట్ సూపర్ స్టార్ కన్నా అంటే ఇప్పుడు నేను ఒక మంచి ప్లేస్లో ఉన్నానమాట. అంటే మన జే ఊసో ఏమంటున్నారంటే నా దగ్గర మూవ్స్ చాలా తక్కువ ఉన్నాయి, నేను చాలా తక్కువ మూవ్స్తో నేను ఫైట్ చేస్తాను, బట్ ఎంతైనా సరే నేను స్టిల్ ఒక మంచి పొజిషన్లో ఉన్నానమాట. అంటే 20 మూవ్స్ యూస్ చేసే సూపర్ స్టార్ కన్నా నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నాను అని ఈ టైప్లో హేటర్స్కి రిప్లై ఇచ్చేసినారు మన జే ఊసో. సో జే ఊసో హేటర్స్కి అయితే రిప్లై ఇచ్చేసినారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మన జే ఊసో మంచి ప్లేస్లో ఉన్నారని ఈ టైప్లో మాట్లాడుతున్నారు. అండ్ దీనిపైన అవి కొంతమంది హేటర్స్ అంటే చాలా అంటే నువ్వు రోమన్ రైన్స్ వల్ల నువ్వు ఇంత మంచి ప్లేస్లో ఉన్నావు అని, అంటే ఇది హేట్ అని కాదు, ఇది రియాలిటీ అనమాట. రోమన్ రైన్స్ వల్లనే మన జే ఊసో అంటే లాక్డౌన్ కంటే ముందు మీరు చూస్తే మన జే ఊసో క్యారెక్టర్కి, అండ్ ఇప్పుడు మీరు చూస్తే అంటే బ్లడ్ లైన్లో వచ్చిన తర్వాత అప్పుడు మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట జే ఊసో క్యారెక్టర్లో ఎంత డిఫరెంట్ అంటే చాలా చేంజెస్ వచ్చినాయి. ఇప్పుడు ఒక మంచి ప్లేస్లో అన్నమాట. అండ్ ఇప్పుడు అంత మంచిగా ఉంటుంది, అసలు మేనియాలో వరల్డ్ ఛాంపియన్షిప్ గెలుస్తాడు నో డౌట్. సో ఇప్పుడు ఫ్యాన్స్ మాత్రం విచిత్రమైన రియాక్షన్ ఇస్తున్నారు ఈ స్టేట్మెంట్ పైన. సో ఇప్పుడు మన జే ఊసో ఈ స్టేట్మెంట్ పైన మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్లో చెప్పొచ్చు బాస్. అండ్ అంతేకాదు మన రూసఫ్ మన రూసఫ్ పైన ఒక మంచి అప్డేట్ వస్తుంది బాస్. అంతా మంచిగా ఉంటే మన డబ్ల్యూడబ్ల్యూ మన రూసఫ్కి అంటే ఇప్పుడు ఎవరెవరు డబ్ల్యూడబ్ల్యూ చాలా సంవత్సరాలు చూస్తున్నారో వాళ్ళకి ఐడియా ఉండవచ్చు రూసఫ్ ఎవరో ఏందో. అంటే ఇప్పుడు నేనైతే చాలా సంవత్సరాలు చూస్తున్నాను, అలా చాలామంది చాలా సంవత్సరాలు చూస్తాను. సో వాళ్ళకి తెలుసు అనమాట రూసఫ్ గురించి. సో రూసఫ్ అండ్ లానా ఒకప్పుడు అంటే వాళ్ళు రూసఫ్ డే ఒకప్పుడు చాలా నడిచింది అనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే అప్డేట్ ఏంటంటే మన రూసఫ్కి మన డబ్ల్యూడబ్ల్యూ ఇన్ ఫ్యూచర్లో సైన్ చేయొచ్చు, అంటే ఈ సంవత్సరంలో ఎప్పుడైనా రావచ్చు. ఈ సంవత్సరం అంటే అప్డేట్ అయితే ఏమంటారంటే సంవత్సరం ఎండింగ్ అంటున్నారు, బట్ ఎండింగ్ వరకు మేబీ కాదనుకుంటా, ఇంకొక 2-3 మంత్స్ తర్వాత మేబీ మన రూసఫ్ వచ్చిన రావచ్చు, మేము చెప్పలేము. బట్ ఈ సంవత్సరంలో రూసఫ్కి మన డబ్ల్యూడబ్ల్యూ సైన్ చేసి మన డబ్ల్యూడబ్ల్యూ తీసుకొస్తుందని ఇలాంటి అప్డేట్ మాత్రం మనకి వస్తుంది. అండ్ అలిస్టర్ బ్లాక్ పైన నేను అంతకు ముందే అప్పుడు ఇచ్చేసినాను, ఇన్ ఫ్యూచర్లో మన అలిస్టర్ బ్లాక్ వచ్చేస్తారు బాస్. అంటే ఒకప్పుడు రిలీజ్ అయిపోయినారు, వేరే రెస్లింగ్ కంపెనీ వెళ్ళినారు. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో మన రూసఫ్కి మన డబ్ల్యూడబ్ల్యూ సైన్ చేస్తుంది. అండ్ అలిస్టర్ బ్లాక్ ఇన్ ఫ్యూచర్ చాలా తొందరలోనే మన డబ్ల్యూడబ్ల్యూ వచ్చేస్తారని ఇలాంటి అప్డేట్ అనమాట. అండ్ వీళ్ళు ఎవరెవరు రూసఫ్, అలిస్టర్ బ్లాక్ అండ్ మన పేజ్ అంటే ఇలాంటి సూపర్ స్టార్స్కి ఎవరెవరు మిస్ చేస్తున్నారో వాళ్ళందరి కోసం ఈ సంవత్సరం చాలా మంచిగా ఉంటుంది, ఎందుకంటే ఈ సంవత్సరం వీళ్ళు కంపల్సరీ మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారనమాట. అండ్ అంతేకాదు మన కెవిన్ ఓవెన్స్ అయితే ఒక మంచి హీల్ క్యారెక్టర్ ఉన్నారు. అండ్ మన కెవిన్ ఓవెన్స్ హీల్ క్యారెక్టర్లో ఒక్కటి ఏంటంటే ఈ క్యారెక్టర్ నాకేం నచ్చిందంటే చాలా నిజాలు మాట్లాడుతా. అంటే మన కెవిన్ ఓవెన్స్ హీల్ టర్న్ చేసినప్పటి నుంచి అంటే ఏదో స్టోరీ లైన్ ప్రకారం అని కాదు, చాలా నిజాలు మాట్లాడుతున్నారు అన్నమాట. లైక్ రీసెంట్లీ మన కోడి రోడ్స్కి సెల్ఫిష్ అని చెప్పినారు. అండ్ చాలామంది ఫ్యాన్స్ మన కెవిన్ ఓవెన్స్ స్టేట్మెంట్ విన్న తర్వాత చాలామంది కెవిన్ ఓవెన్స్కి ఉల్టా సపోర్ట్ చేస్తున్నారు అన్నమాట. సో మీరు ఫస్ట్ వినండి స్టేట్మెంట్ ఏందో. అంటే మన కెవిన్ ఓవెన్స్
ఓవెన్స్ ఏమన్నారో మీరు ఫస్ట్ వినండి. అండ్ దాని తర్వాత మన కెవిన్ ఓవెన్స్ చెప్పింది కరెక్టా రాంగా మీరు కామెంట్స్ చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే మీకోసం ఎనీ టైం మన కామెంట్ సెక్షన్ ఓపెన్ ఉంటుంది డార్లింగ్. సో ఇప్పుడు మన కెవిన్ ఓవెన్స్ ఏమని చెప్పినారంటే కోడి రోడ్స్ ఒక పెద్ద సెల్ఫిష్ అనమాట. కోడి రోడ్స్ ఎంట్రన్స్లో ఎప్పుడు ఆ పైరోస్ యూజ్ అవుతాయి. అండ్ ఆ పైరోస్ అంటే ఆ బడ్జెట్ మొత్తం ఎక్కడనో మన కోడి రోడ్ సైడ్ ఎక్కువ వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఎవ్రీ వీక్ ఎంట్రన్స్లో పైరోస్ వస్తాయన్నమాట. సో ఆ పైరోస్ వల్ల ఏమవుతుందంటే మాలాంటి సూపర్ స్టార్స్కి పైరోస్ యూజ్ చేసే ఆ బడ్జెట్ అవకాశం దొరకలేదు అనమాట. కెవిన్ ఓవెన్స్ మా డబ్ల్యూడబ్ల్యూకి చాలా టైం నుంచి అంటే నా ఎంట్రన్స్లో పైరోస్ యూజ్ చేయండి, పైరోస్ నాకు ఇవ్వండి అని. పైరోస్ అంటే మీకు తెలుసు కదా, అంటే మన సూపర్ స్టార్ ఎంటర్ అయినప్పుడు పెద్ద అంటే ఇప్పుడు పటాకీలో పేలుతాయి కదా, దాన్ని పైరోస్ అంటారు అనమాట. సో ఇప్పుడు అది కావాలని మన కెవిన్ ఓవెన్స్ చాలా టైం నుంచి అడుగుతున్నారనమాట. బట్ మన డబ్ల్యూడబ్ల్యూ ఇవ్వలేదు. సో అందుకని మన కెవిన్ ఓవెన్స్ ఏమంటున్నారు అంటే మొత్తం బడ్జెట్ ఉంటుంది కదా పైరోస్ మొత్తం కొడి రోడ్ సైడ్ వెళ్ళిపోతుంది అనమాట. కొడి రోడ్స్ వేరే సూపర్ స్టార్స్కి అవకాశం ఇవ్వడనమాట. సో ఇది చాలా పెద్ద సెల్ఫిష్ థింగ్. మన కొడి రోడ్స్ చాలా పెద్ద సెల్ఫిష్ అని ఈ టైప్లో మన కెవిన్ ఓవెన్స్ చెప్పినారు బాస్. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ పైన మీ రియాక్షన్ మీరు కామెంట్స్లో చెప్పొచ్చు బాస్. అండ్ అంతేకాదు మీలో చాలామంది నాకు మన ఇన్స్టాగ్రామ్లో మన రెస్సల్ తెలుగు ఇన్స్టాగ్రామ్లో మన రాధే ఆడ్ ఇన్స్టాగ్రామ్లో చాలామంది బ్రాక్ లెస్నర్ది ఒక వీడియో పంపిస్తున్నారు. సో చూడండి బాస్, అంటే ఇప్పుడు మన బ్రాక్ లెస్నర్ రీసెంట్ వీడియో నా అని చాలామంది అడిగినారు. నేను యాక్చువల్లీ నిన్ననే చెప్పేస్తుండే బట్ నేను నిన్న వీడియో అప్లోడ్ చేయలేదు, మీకు తెలుసు. సో చూడండి మన బ్రాక్ లెస్నర్ది ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. అండ్ ఆ వీడియోలో అంటే ఒక షాప్లో కనిపిస్తున్నారు అన్నమాట మన బ్రాక్ లెస్నర్ అండ్ మన బ్రాక్ కూతురు ఉంది. అక్కడ వాళ్ళు సంథింగ్ ఏదో షాపింగ్ చేస్తున్నారు. అండ్ అక్కడ ఒక వ్యాలంటైన్స్ డే అని ఈ టైప్లో ఒక రాసి ఉంది, వ్యాలంటైన్ డే అని రాసి ఉంది అనమాట, ఒక హార్ట్ షేప్ అంటే ఒక బెలూన్ పైన. సో ఇప్పుడు మేబీ అది ఒక 1 month పాత వీడియో కావచ్చు, బట్ అది ఇప్పుడు ప్రెసెంట్ మన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే మన కోసం అయితే ఫ్రెష్ అనుకోవాలి. ఎందుకంటే ఎంత పాత వీడియో ఉన్నా ఏది ఉన్నా సరే ప్రెసెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడే అది మన కోసం ఫ్రెష్ అనమాట. అంటే ఎక్కువ పాతవి కాదు, ఇది జస్ట్ అంటే 1 month పాతలు ఉండొచ్చు మా అంటే, లేదంటే 10 days పాత ఉండొచ్చు, లేదా 1 week పాత వీడియో ఉండొచ్చు. బట్ బ్రాక్ లెస్నర్ మాత్రం ఈ వీడియోలో చాలా అంటే చాలా కిరాక్గా కనిపిస్తున్నారు బాస్. స్టిల్ మన బ్రాక్ లెస్నర్ చాలా మంచి షేప్లో ఉన్నారు. బట్ ఇక్కడ కొంతమంది ఫ్యాన్స్ ఏంటంటే ఓల్డ్ లుక్లో చూడాలనుకుంటున్నారు కదా, బట్ ఇక్కడ మన బ్రాక్ లెస్నర్ ఓల్డ్ లుక్లో అయితే లేరనేమాట. స్టిల్ అంటే లాంగ్ హెయిర్స్ ఉన్నాయి, స్టిల్ బియర్డ్ ఉందనేమాట. కానీ బ్రాక్ మాత్రం ఫిజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది మన బ్రాక్ లెస్నర్ది ఈ వీడియోలో. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు మీరు కామెంట్స్లో చెప్పండి డార్లింగ్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన సెత్ రాలిన్స్ ఒక స్టేట్మెంట్ గురించి. అండ్ స్టేట్మెంట్ అయిన తర్వాత మీకు మేబీ మన సెత్ రాలిన్స్ పైన ఒక చిన్న డౌట్ వచ్చినా రావచ్చు, లేదా మన సెత్ రాలిన్స్ చాలా మంచిగా చెప్పినారని మీరు సెత్ రాలిన్స్ గురించి కొంచెం గొప్పగా మాట్లాడవచ్చు. సో రీసెంట్లీ ఏమైందంటే మన సెత్ రాలిన్స్ ది ఫైనల్ బాస్ ద రాక్ గురించి మాట్లాడినారు. అండ్ హైలైట్ ఏంటంటే మన సెత్ రాలిన్స్ క్యారెక్టర్ బ్రేక్ చేసి మరి మాట్లాడినారు. అండ్ ద రాక్ గురించి చాలా గొప్పగా మాట్లాడినారు. అండ్ మన సెత్ రాలిన్స్ ఏమన్నారంటే చూడండి మన ద రాక్ ఒక గ్రేట్ బాస్ అనే మాట. అంటే చూడండి ఇప్పుడు నాకు అంటే మన సెత్ రాలిన్స్కి అండ్ ద రాక్ మధ్యలో ఆన్ టీవీలో చాలా అప్స్ అండ్ డౌన్స్ చాలా జరిగిందన్నమాట. మా మధ్యలో సెత్ రాలిన్స్ అండ్ ద రాక్ మధ్యలో చాలా జరిగిందన్నమాట. బట్ ఎంతైనా సరే ఆ మనిషి చాలా మంచోడు అని చెప్పిండు బాస్. మన సెత్ రాలిన్స్ ఏమని చెప్పిండు అంటే గ్రేట్ బాస్ అనమాట. ద రాక్ గురించి ఫ్యాన్స్ ఎంత బ్యాడ్గా మాట్లాడినా ఎంత మంచిగా మాట్లాడినా ఒకటి నిజం ఏంటంటే ద రాక్ చాలా మంచి మనిషి అని ఈ టైప్లో మన సెత్ రాలిన్స్ ద రాక్ గురించి చాలా గొప్ప మాట్లాడినారు. సో ఇప్పుడు దీని అర్థం ఏంది అంటే కొన్ని రూమర్స్ వస్తున్నాయి కదా ఇన్ ఫ్యూచర్లో సెత్ రాలిన్స్ మేబీ ద రాక్ సైడ్ వస్తారని. సో మేబీ ఆ రూమర్ ఏమైనా నిజమవుతుందా, లేదా మన సెత్ రాలిన్స్ అంటే ఓపెన్గా నిజం మాట్లాడినారా? ఎందుకంటే చూడండి ద రాక్ రియల్ లైఫ్లో చాలా మంచిగా ఉంటారనమాట. ఆన్ టీవీలో ఫైనల్ బాస్ క్యారెక్టర్ అవన్నీ ప్లే చేస్తారు, బట్ బ్యాక్ స్టేజ్ అంటే చాలా మంచి క్యారెక్టర్ ఉంటారనమాట ద రాక్. సో అందుకని మన సెత్ రాలిన్స్ ఓపెన్గా క్యారెక్టర్ బ్రేక్ చేసి మరి ద రాక్ గురించి గొప్ప మాట్లాడినట్టున్నారు. సో ఇప్పుడు దీనిపైన ఇప్పుడు మీరేమంటారు, మొత్తం నేను మీ పైన వదిలేస్తున్నాను. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. కానీ ఒక లెజెండ్ సూపర్ స్టార్ ఉన్నాడు బాస్. అండ్ ఆ లెజెండ్ సూపర్ స్టార్ అంటే మన కెవిన్ నాష్ రోమన్ రేన్స్ వర్సెస్ CM Punk వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ గురించి మాట్లాడిండు బాస్. అండ్ ఏమని చెప్పినారంటే చూడండి ఇప్పుడు ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ మెయిన్ ఈవెంట్లో జరగవచ్చు రెసల్మేనియా నైట్ 1లో అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి కదా. సో కెవిన్ నాష్ ఏమని చెప్పిండంటే లేదు అంటే ఇప్పుడు ఏదేమైనా కానీ మన కోడీ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ రెసల్మేనియా నైట్ 2లో మెయిన్ ఈవెంట్లో జరుగుతాయన్నమాట, నో డౌట్ అని చెప్పినారు. అండ్ ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ గురించి మాట్లాడితే రోమన్ వర్సెస్ పంక్ వర్సెస్ రాలిన్స్ మ్యాచ్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ రెసల్మేనియా నైట్ 1 మెయిన్ ఈవెంట్లో జరగదు అనుకుంటా, మేబీ మన ఉమెన్స్ మ్యాచ్ ఏదైనా జరగవచ్చు మెయిన్ ఈవెంట్లో అని ఈ టైప్లో మాట్లాడుతున్నారు. అంటే కెవిన్ నాష్ ఏమంటున్నారు అంటే వీళ్ళకి అసలు ఛాన్స్ లేదన్నమాట
ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ మెయిన్ ఈవెంట్లో జరగదు అన్నట్టే మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు మీరేమంటారు? అంటే మన ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ రెసల్మేనియా నైట్ 1 మెయిన్ ఈవెంట్ జరిగితే మంచిగా ఉంటుందా ఉండదా? మీరు కామెంట్లో చెప్పొచ్చు బాస్. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ టాక్ ఏంటంటే సీఎం పంక్ మెయిన్ ఈవెంట్ చాలా టైం నుంచి అడుగుతున్నాడు. సీఎం పంక్ లైఫ్లో ఎప్పుడు మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయలేదు. అలాంటిది సీఎం పంక్కి మెయిన్ ఈవెంట్ అవకాశం ఈయనకి ఎలాంటి ప్రాబ్లం, ఇక్కడ ఎందుకు ప్రాబ్లం వస్తుంది? అండ్ ఇంకోటి ఏంటంటే రోమన్ రైన్స్ ఇన్ని సంవత్సరాల నుంచి మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసి అలాంటి మనిషికి అంటే 4 సంవత్సరాలు ఛాంపియన్ ఉన్నాడు. 4 సంవత్సరాలు అంటే లాక్డౌన్ నుంచి మొత్తం డబ్ల్యూడబ్ల్యూకి నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళిపోయాడు రోమన్ రైన్స్. అలాంటి మనిషి లాస్ట్ ఇయర్ ఓడిపోయినప్పటి నుంచి ఇప్పుడు ఈ సంవత్సరంలో నైట్ 1లో మెయిన్ ఈవెంట్ అవకాశం ఇయ్యరా? అంటే 2 నైట్స్ ఉంటుంది, 2 మెయిన్ ఈవెంట్స్ ఉంటుంది. అలాంటిది ఫస్ట్ నైట్ మెయిన్ ఈవెంట్ అవకాశం మీరు ఇయ్యలేరా రోమన్ రైన్స్? కానీ ఈ టైప్లో చాలామంది ఫ్యాన్స్ డబ్ల్యూడబ్ల్యూ పైన కోపం చూపిస్తున్నారు. ఈ టైప్లో చాలామంది ఫ్యాన్స్ రియాక్షన్ వస్తుందన్నమాట. రోమన్కి మెయిన్ ఈవెంట్ ఇవ్వాలి, కనీసం నైట్ 1 మెయిన్ ఈవెంట్ అని ఇవ్వండి అని. బట్ కెవిన్ నాష్ లాంటి లెజెండ్ సూపర్ స్టార్ ఏమేమి చెప్తున్నారంటే లేదు, ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ మెయిన్ ఈవెంట్ జరిగే అవకాశమే లేదు, నైట్ 1లో జరగదు అన్నట్టు మాట్లాడినారనమాట. సో ఇప్పుడు మీరేమంటారు? అంటే మీరు ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్కి మెయిన్ ఈవెంట్లు చూడాలనుకుంటున్నారు లేదా? మీరు కామెంట్లో చెప్పండి. అండ్ అంతేకాదు ఇంకొక లెజెండ్ ఉన్నాడు. ఆ లెజెండ్ అయితే డైరెక్ట్గా రోమన్ రైన్స్ ఓడిపోతాడు రెసల్మేనియాలో అని చెప్పిండు బాస్. అండ్ ఆ లెజెండ్ ఇంకెవరో కాదు, మన ఎరిక్ బిగ్షాఫ్ అనమాట. సో మన ఎరిక్ బిగ్షాఫ్ ఏమని మాట్లాడినారంటే రోమన్ రైన్స్ గురించి చూడండి. లాస్ట్ ఇయర్ రోమన్ రైన్స్ ఓడిపోయినట్టే ఈ సంవత్సరం రోమన్ రైన్స్ ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో ఓడిపోతాడనమాట. ఎస్, రోమన్ రైన్స్ ఓడిపోతాడని ఈ టైప్లో మాట్లాడుతున్నారు. అండ్ ఏమేమి చెప్పినారంటే చూడండి, అందరూ తెలుసు సీఎం పంక్ గెలుస్తాడు. సో సీఎం పంక్ గెలుస్తాడు ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో, లేదా సెత్ రాలిన్స్ గెలుస్తాడు. పాల్ హేమన్ మేబీ సీఎం పంక్ సైడ్ వెళ్ళినా వెళ్ళొచ్చు, లేదా పాల్ హేమన్ మేబీ సెత్ రాలిన్స్ సైడ్ వెళ్ళినా వెళ్ళొచ్చు అనమాట. బట్ ఏదేమైనా కానీ రోమన్ రైన్స్ మాత్రము ఈ రెసల్మేనియాలో ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో ఓడిపోతాడు. లాస్ట్ ఇయర్ రోమన్ రైన్స్ ఓడిపోయినాడు, ఈ సంవత్సరం రోమన్ రైన్స్ ఓడిపోతాడని అంటే నేను కాదు బాస్, మన లెజెండ్ మన ఎరిక్ బిగ్షాఫ్ చెప్తున్నారనమాట. సో ఎరిక్ బిగ్షాఫ్ స్టేట్మెంట్ ఏంటంటే రోమన్ రైన్స్ ఓడిపోతారంట. సో ఇప్పుడు మీరేమంటారు? అంటే నిజంగానే రోమన్ రైన్స్ ఈ రెసల్మేనియాలో ఓడిపోతారా, లేదా మన రోమన్ రైన్స్ గెలుస్తారా? మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ చెప్పండి. అండ్ మీరు నాకు అడిగితే మాత్రం మేబీ రోమన్ రైన్స్ గెలిచినా గెలవచ్చు, బట్ ఛాన్సెస్ కొంచెం తక్కువైతే నాకు కనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే అక్కడ ఒక రీజన్ ఉంది. అండ్ ఆ రీజన్ నేను మీ అందరికీ ఒకవేళ మన రోమన్ రైన్స్ ఓడిపోతే అప్పుడు చెప్తాను నేను మీ అందరికీ ఆ రీజన్ ఏందో, ఇప్పుడు కాదు. బట్ ఓపెన్గా చెప్పాలంటే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. అంటే మీరు అనుకోవచ్చు ఇదేంది ఉన్నాయి అంటుండు లేదంటుండు అంటే చూడండి డబ్ల్యూడబ్ల్యూ బాస్. అండ్ ఇక్కడ ఎప్పుడైనా ఏమైనా కావచ్చు అనమాట. చాలా రకరకాల రూమర్స్ వస్తూనే ఉంటాయి. అండ్ బ్యాక్ స్టేజ్ మన డబ్ల్యూడబ్ల్యూ ఒకటిసారి మ్యాచ్ రిజల్ట్ చేంజ్ చేసి పడేస్తుంది అనమాట. సో అందుకే దీనికి డబ్ల్యూడబ్ల్యూ అంటారు. ఇక్కడ ఎప్పుడైనా ఏమైనా కావచ్చు, నెవర్ సే నెవర్. అండ్ ఇంకోటి హైలైట్ ఏంటంటే బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే బెట్టింగ్ ఓడ్స్ చాలా కింద మీద అవుతున్నాయి అనమాట. ఒకప్పుడు ఏమో అంటే ఇంతకుముందు రోమన్ అన్నారు, ఇప్పుడేమో సీఎం పంక్ అంటున్నాయి మన బెట్టింగ్ ఓడ్స్. కానీ హైలైట్ ఏంటంటే సీఎం పంక్ గెలకపోతే రోమనే గెలుస్తాడని ఈ టైప్లో బెట్టింగ్ ఓడ్స్ మాట్లాడతాయి. అంటే ఓపెన్ చెప్పాలంటే 50% ఛాన్స్ ఉన్నాయి రోమన్ రైన్స్ గెలిచినా గెలవచ్చు, లేదంటే గెలవరు అనమాట. సో ఇప్పుడు మీరేమంటారు? అంటే రోమన్ రైన్స్ గెలిస్తే మంచిగా ఉంటుందా లేదా? మీరు నాకు కామెంట్స్ చెప్పండి. అండ్ నాకైతే రోమన్ రైన్స్ గెలుస్తారా గెలవరా నాకు దీనిపైన ఏమైనా రూమర్ ఏమైనా అప్డేట్ వస్తే నేను మీ అందరికీ మరొకసారి అంటే ఒక మంచి అప్డేట్ వీడియోలో అప్డేట్ ఇచ్చేస్తాను డార్లింగ్. ఓకే, సో ఇప్పుడు మీరేమంటారు బాస్? అంటే నిజంగా ఇది చాలా సీరియస్ క్వశ్చన్ అనమాట. లాస్ట్ ఇయర్ రోమన్ రైన్స్ ఓడిపోయినారు, అండ్ ఇప్పుడు రోమన్ రైన్స్ రెసల్మేనియాలో ఓడిపోతే అది ఎక్కడి నుంచైనా మంచిగా ఉంటుందా అసలు? మీరు ఈ క్వశ్చన్ కంపల్సరీ ఆన్సర్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.